హాయ్ అండి. ఒకే పిండితో 2 రెసిపీస్ అయితే చేసుకోవచ్చండి. అది ఎలాగో అనుకుంటున్నారా? అట్టు, ఇడ్లీ అండి. 2 చేసుకోవచ్చండి. మధ్యాహ్నం అయితే అట్టుకైతే నానబోసుకున్నానండి. మినపగుండ్లు, బియ్యం అయితే నానబోసుకున్నానండి. మీరు ఎలా నానబోసుకుంటారో, ఎన్ని కొలతలతో నానబోసుకుంటారో కామెంట్ అయితే చేయండి. అవైతే నానబోసుకున్నాక వాటినైతే వాష్ చేసుకోవాలి. ముందుగా అయితే ఒక పావుగంట ముందు అయితే అటుకులు కూడా నానబోసుకోండి. వాష్ చేసుకొని నానబెట్టుకోండి. ఒక పావుగంట సేపు అయితే నానాలి. నానబెట్టుకున్నాక ఇవి అయితే గ్రైండర్ కానీ మిక్సీకి కానీ వేస్తారు కదండి. అవి వేసేటప్పుడు అటుకులు కూడా వేయండి. వేసిన తర్వాత అవి తెల్లారికైతే చాలా స్మూత్గా పిండి అయితే చాలా బాగుంటుందండి. ఇడ్లీ కానీ దోశ కానీ వేసుకోండి, అంత చాలా మెత్తగా వస్తాయండి, స్మూత్గా వస్తాయండి. నేనైతే ఇడ్లీ వేసానండి. దాంట్లోకి పల్లీల చట్నీ అయితే చేశాను. చాలా టేస్టీగా చాలా బాగుందండి. మీరు ఎలా చేస్తారో కామెంట్ అయితే చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.